హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతనే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ అంటున్నారు, ఇడ్లీలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారండి. పప్పు నానబెట్టి రుబ్బి అంత టైం లేనప్పుడు ఈ ఇన్స్టెంట్గా ఇడ్లీలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే ఇవాళ వీడియోనండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా చాలా ఈజీగా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఇన్స్టెంట్ ఇడ్లీ రెసిపీ అని చెప్పొచ్చండి. ముందుగా వీటికి నేను మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు మందం అటుకులు ఉంటాయి చూడండి, వాటిని తీసుకున్నానండి. వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నానండి. మీరు బొంబాయి రవ్వ ఉంటుంది చూడండి, ఉప్మా రవ్వ, దాన్నైనా తీసుకోవచ్చండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా చేసే రెసిపీ కాబట్టి పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే నార్మల్గా ఉండే పెరుగునైనా తీసేసుకొని ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. గరిటతో కాకుండా విస్కర్తో అయితేనే చాలా బాగా మిక్స్ అవుతుందండి. అందుకోసమనే నేను మిక్సీ జార్లో బ్లెండ్ చేశానండి. అప్పుడైతే ఈజీగా పిండి అనేది చక్కగా గ్రైండ్ అయిపోతుంది కదా, అంతా కూడా మిక్స్ అయిపోతుంది, ఉండలనే ఎక్కడా లేకుండా ఉంటాయండి. ఇలా మూత పెట్టేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోకి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి 1 కప్పు పల్లీలను, 3 పచ్చిమిర్చిని, కొంచెం చింతపండును, 3 వెల్లుల్లిని, గుప్పెడంతా కొత్తిమీరను, కొంచెం వాటర్ని, సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసి కలిపేస్తున్నానండి. ఇంతేనండి, కమ్మగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇడ్లీలను వేసేసుకుందామండి. పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి బ్యాటర్ అనేది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. ఈ వంట సోడా వేసుకున్న తర్వాత ఆ వంట సోడా పైన ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకున్నట్లయితే బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అయ్యి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత నెమ్మదిగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకోవడమేనండి. ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసి పక్కన ఉంచానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకుందాం. ఇదే విధంగా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలనో అన్ని ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీలను వేసేసుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ ఉన్న ప్లేస్లోకి పైన ఇడ్లీ బ్యాటర్ పెట్టిన ప్లేట్ ఉంటుంది చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసుకున్నానండి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి దానిలో పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూతని కొంచెం ఓపెన్ చేసి ఉంచినట్లయితే ఇడ్లీలు అనేటివి ఓవర్గా కుక్ అయిపోకుండా ఉంటాయండి. ఈ ఇడ్లీలనే కాదండి, మనం చేసే నార్మల్ ఇడ్లీలు కూడా 10 మినిట్స్ వరకే ఉడికించుకోవాలండి. అలాగైతేనే బాగుంటుంది. లేదంటే ఓవర్గా ఉడికించినట్లయితే ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తాయండి. చూడండి, వాటర్లో డిప్ చేసిన స్పూన్తోని ఇడ్లీలను డిమోల్డ్ చేసినట్లయితే చక్కగా వచ్చేసాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా అండి. మరి మీకు ఎలా అనిపించింది? మంచి ఫీడ్బ్యాక్ చెప్పేయండి. మరి నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. Thank you for watching. See you next video.